జీవితంలో ఓటమికి, క్రమశిక్షణ లేకపోవడానికి సంబంధం ఉందా అనే విషయాన్ని మనకి చాణక్యుడు చాలా గొప్పగా చెప్తాడు. అలాగే యథాధేను సహస్రేషు వత్సో విందతి మాతరం. యథాయచ్చ కృతం కర్మ కర్తారమనుగచ్చతి. అంటే 1000 ఆవుల మందలో కూడా దూడ తన తల్లిని తానే గుర్తించినట్లుగా మనం చేసిన కర్మ ఎక్కడికి పోకుండా మన వెంటే వస్తుందిట. ఆవును కట్టిప్పేసాం అనుకోండి, దాని దూడను వెతుక్కుంటూ అది వెళ్ళిపోతుంది. కానీ అన్ని దూడలు అలాగే ఉంటాయి చూడడానికి. కానీ దాని దూడ ఏంటో దానికి తెలిసిపోతుంది. ఎలాగా? అలాగే మనం చేసిన కర్మ, మనం చేసిన పూర్వజన్మ కర్మ కూడా అలాగే వెంటాడుతూ వచ్చి మనల్నే ఇచ్చేస్తుంది. మనం చేసిన పుణ్యం ఉంటే పుణ్యం పట్టుకుంటుంది, పాపం చేస్తే పాపం కర్మ. పుణ్యం చేస్తే పుణ్యకర్మ, పాపం చేస్తే పాపకర్మ. ఈ రెండు కూడా వెంటాడి మనల్ని పట్టుకునే ఉంటాయి. అలాగే మనం వెతుక్కుంటూ వస్తాయి తప్ప ఎక్కడికి పోవు. కాబట్టి మనం పుణ్యం చేస్తే భవిష్యత్తులో వస్తుంది, ఖచ్చితంగా మనకు కూడా వస్తుంది పుణ్యం. మనం పాపం చేస్తే అది కూడా వదలకుండా ఆవు దూడ దగ్గరికి వెళ్ళినట్టుగా మనకు కూడా వస్తుంది. కాబట్టి జాగ్రత్త అని చెప్తున్నాడు ఇక్కడ మనకి ఎవరు? చాణక్యుడు. అలాగే అనవస్థితస్య కర్మస్య నజానే నవనే సుఖం జానే దహతి సంసర్గో వనే సంగ వివర్జితం. అంటే దీని అర్థం ఏంటంటే, క్రమశిక్షణలో నడవనటువంటి వాడు సంఘంలోనూ తుదకు వనంలో కూడా సుఖంగా ఉండలేడు. అంటే ఒక టైంకి లేవడం, ఒక టైంకి పాలు తాగడం, ఒక టైంకి టిఫిన్ తినడం, ఒక టైంకి భోజనం చేయడం, ఒక టైంకి నిద్రపోవడం, ఒక టైంకి చదువుకోవడం, ఒక పద్ధతి ప్రకారంగా జీవించడం, ఒక పద్ధతి ప్రకారంగా వ్యవస్థ చేయడం. ఎప్పుడైతే నేర్పారో ఆటోమేటిక్గానే వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తారు, వెళ్ళి తీరతారు. నో డౌట్. జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్నా, కొన్ని ఎలాంటి లోపాలున్నా కూడా ఈ క్రమశిక్షణ అనేటువంటి ఒక్క మంచి అలవాటు ఉంటే కనుక ఈ లోపాలన్నింటినీ అది భర్తీ చేయగలుగుతుంది. ఒక గమ్యాన్ని చేరుకుంటాడు, ఒక గోల్ని సాధిస్తాడు, గొప్ప వ్యక్తి అవుతాడు. కాబట్టి ప్రధానంగా జీవితంలో కావాల్సింది ఏంటి? క్రమశిక్షణ అనేటటువంటిది ఉంటే, క్రమశిక్షణ ఉంటే మీరు ఏదనుకున్నా సాధించగలుగుతారు. అన్నిటికీ మూలం క్రమశిక్షణే. కాబట్టి పిల్లలు ముఖ్యంగా క్రమశిక్షణ నేర్చుకోవాలి, పిల్లలకి క్రమశిక్షణ నేర్పాలి. పెద్దలకి క్రమశిక్షణ ఉంటే పిల్లలకి సగానికి పైగా క్రమశిక్షణ చెప్పక్కర్లేకుండానే వచ్చేస్తుంది.